సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 4 లెసన్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు లెసన్ 5లో ఉన్నాం మనం. ఓకే. సో లెసన్ 4లో మనం కంప్లీట్ చేసుకున్నప్పటికీ మన వెబ్ పేజ్ అనేది ఇలా ఉండింది. ఓకే. సో మనం నావిగేషన్ పార్ట్‌ని యాడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ వెబ్ పేజ్‌ని ఇంకొంత అందంగా మార్చుకోవాలి ఇప్పుడు మనం. ఓకే. సో దానికి ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే, ఈ కలర్‌లో ఇది బ్లెండ్ అయిపోతుంది. ఓకే. నావిగేషన్ పార్ట్‌కి ఉన్నటువంటి బ్లూ కలర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కలర్‌లో బ్లెండ్ అయిపోతుంది. అంటే కనిపించకుండా అయిపోతుంది. సరిగ్గా కనిపించట్లేదు కదా! సో మనం ఏం చేద్దామంటే ఈ కలర్‌ని మార్చుదాం. సో ఈ యొక్క హెడర్‌కి సంబంధించిన కలర్‌ని మార్చడం వల్ల మళ్ళీ డిజైన్ అనేది చెడిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేద్దామంటే, ఈ హెడర్ కలర్, అలాగే సెక్షన్‌కి ఇచ్చినటువంటి బార్డర్ కలర్, అలాగే ఫూటర్ కలర్ మనకు మనం డిజైన్ చేసుకున్న ఒక టెంప్లేట్‌ని ఫాలో అవుతూ మనం వీటి కలర్స్ అనేవి మార్చేద్దాం. సో అప్పుడేమవుతుంది, ఇది నీట్‌గా కనిపించడం జరుగుతుంది. ఓకే. సో అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది మనం రాయడం జరిగింది. కానీ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్టికల్ అని చెప్పేసి ఇక్కడ రాసుకున్నాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్టికల్ లెసన్ 4 అని చెప్పేసి రాసుకున్నాం. సో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే మనం ప్రొఫెషనల్‌గా చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్‌కి సూటబుల్ టైటిల్ లేదా సూటబుల్ హెడింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే. సో అలాగే ఈ హెడ్డింగ్‌కి సంబంధించిన కలర్‌ని గూడా మనం చేంజ్ చేద్దాం. ఓకే. సో అలాగే మరో ఆర్టికల్‌ని గూడా ఈ వెబ్ పేజ్‌లో రాద్దాం. ఓకే. సో ఓవరాల్‌గా ఇప్పుడు మనం ఈ లెసన్ 5లో నేర్చుకోబోయేది ఏంటంటే, నేను ఒక డెమో రెడీ చేశాను. మీరు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కలర్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, బార్డర్‌కి ప్లస్ ఫూటర్‌కి, హెడర్‌కి ఈ కలర్‌ని ఇచ్చేసాం మనం. ఓకే. అలాగే అప్పుడు నావిగేషన్ పార్ట్‌లోని లింక్స్ అనేవి చాలా చక్కగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అవునా కాదా? రైట్. ఇక్కడ వచ్చేసి ఈ బార్డర్ స్టైల్ అనేది నేను చేంజ్ చేశాను. బార్డర్ స్టైల్ అనేది చేంజ్ చేశాను. ఎలా చేంజ్ చేశాను, ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్‌కి సూటబుల్ టైటిల్ లేదా హెడింగ్‌ని నేను ఎంటర్ చేసేసాను. సూటబుల్ హెడింగ్‌ని ఎంటర్ చేశాను. దాంతో పాటుగా ఈ స్టోరీకి సరిపడా లేదా ఈ ఆర్టికల్‌కి రిక్వైర్డ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో, ఆ ఇమేజ్‌ని నేను యాడ్ చేశాను. దానికొక బార్డర్ కూడా ప్లేస్ చేసేసాను. సేమ్ స్టైల్‌ని ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్‌కి ఇచ్చేసాను. సో ఇక్కడ కూడా ఒక ఇమేజ్‌ని నేను ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని తేడాలు గమనించినట్లయితే ఈ హెడర్ కలర్‌ని కూడా మనం చేంజ్ చేసాం. ఎలాంటి కలర్‌తో? ఈ కలర్‌తో లేదా ఇంకా కొంత థిక్ గ్రీన్ లేదా వాటెవర్. ఓకే. సో ఇలా నేను చేంజ్ చేశాను. అంతేకాకుండా ఇక్కడ మనకు పారాగ్రాఫ్‌లో చేంజెస్ ఎలా ఉంటాయి అనేది గూడా మనం ఒక చిన్న విషయాన్ని ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది గూడా నేను మీకు చూపిస్తాను. సో, ఫైనల్లీ వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఇలా ఉన్నటువంటి మన వెబ్ పేజ్‌ని, ప్రస్తుతం ఇలా ఉన్నటువంటి మన వెబ్ పేజ్‌ని ఇలా మార్చుకుందాం. సో, ఇప్పుడు మనం ఏమేం చేంజెస్ చేయాలి అనే విషయాలను నేర్చుకుందాం. ఓకే. సో, ఇలా ఉంది గదా! మనకు కావాల్సిన కొన్ని ఇమేజెస్ ఇక్కడ ఉన్నవి. వాటిని కాపీ చేసేసుకుంటున్నాను డెమో నుంచి. మన వర్కింగ్ ఫోల్డర్‌లో ఏసేస్తున్నాను. ఓకే. సేమ్ వర్కింగ్ ఫోల్డర్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ పాత్స్ అనేవి పనిచేస్తవి. ఒకవేళ వేరే సబ్ ఫోల్డర్‌లో ఉన్నప్పుడు అక్కడ మనం లింక్ అనేది వేరే ఇచ్చుకోవాలి. అది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఎనీవేస్ కాన్సంట్రేట్ ఆన్ థిస్.
ఇక్కడ చూడండి ఇలా ఉంది ప్రస్తుతం. ఇప్పుడు మనం ఫస్ట్ కొన్ని హెచ్‌టీఎంఎల్‌లో చేంజెస్ అనేవి చేద్దాం నోట్‌ప్యాడ్. ఓకే. సో, ఇక్కడ చూడండి లెసన్ 5 టైటిల్‌లో లెసన్ 5నే ఎంటర్ చేద్దాం. లేదా ఇక్కడ అవసరం లేదులెండి టైటిల్‌లో. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లెసన్ 5 అనేది తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ అన్ ఓల్డ్ వుమన్ హూ లవ్డ్ బేకింగ్ జింజర్ బ్రెడ్. ఓకే. సో, దిస్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ జింజర్ బ్రెడ్ మ్యాన్. ద జింజర్ బ్రెడ్ మ్యాన్. ఓకే. సో, సూటబుల్ టైటిల్‌ని నేను ఎంటర్ చేస్తున్నాను. మీ ఆర్టికల్‌కి మీరు మీ సూ మీ ఆర్టికల్‌కి సూటబుల్ టైటిల్ మీరు ఎంటర్ చేసుకోండి. ఓకే. ద జింజర్ బ్రెడ్ మ్యాన్ అని చెప్పేసి నేను ఈ యొక్క ఆర్టికల్‌కి టైటిల్ ఇచ్చేసాను. ఓకే. సో, ఇక్కడ చూడండి సెక్షన్ పార్ట్‌లో ఉన్నాం మనం. ఇక్కడ మరో ఆర్టికల్‌ని మనం ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి? సో, ఆర్టికల్ బిగినింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్‌ని ఎంటర్ చేసుకున్నాం. చేసుకున్నాక ఇక్కడ మనం మధ్యలో ఆర్టికల్‌ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. అంతేనా? రైట్. ఇక్కడ ఎలా అయితే మనం చేసుకున్నామో అలాగే. సో, దీనికి గాను నేను ఒక స్టోరీని రెడీ చేసేసాను. ఇక్కడ చూడండి హెచ్1 ట్యాగ్ ఇచ్చేసాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఆల్రెడీ నేను ప్లేస్ చేసి ఉంచాను. ఓకే. సో, ఏం చేస్తానంటే కంట్రోల్ ఏ, కంట్రోల్ సి అని చెప్పేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఆల్రెడీ ట్యాగ్స్ ఎంటర్ చేసేసాను. ఓకే. ట్యాగ్స్ ఎంటర్ చేసేసాను. ఓకే. సో, మరి రిజల్ట్ చూద్దాం. సేవ్ స్టోరీ 1 తీసేసాను. సేవ్ చేశాను కదా! ఇప్పుడు ఓపెన్ చేస్తాను. చూడండి. 2 ఆర్టికల్స్ అనేవి మనకిప్పుడు ఉన్నవి. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ వైట్ స్పేస్‌కి వాల్యూ లేదని చెప్పుకున్నాం మనం. సెకండ్ ఆర్టికల్‌ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎండ్ చేసాం. అయితే ఈ 2 లైన్‌లు కూడా ఒకే పారాగ్రాఫ్‌లో ఉన్నవి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా సింగిల్ లైన్‌లో ఈ 2 లైన్‌లు రావడం అనేది ఆటోమేటిక్‌గా మన బ్రౌజర్ తీసేసుకుంది. మరి దాన్ని మనం ఎలా ఛేదించాలి? అంటే ఇలా ఉండాలి అసలు. ఓకే. ఇలా ఉండడం అంటే ఇక్కడ 2 సార్లు లైన్ బ్రేకింగ్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు అంటే సేమ్ ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో మనకు నెక్స్ట్ లైన్‌లోకి ఇది వెళ్ళిపోవాలి. ఓకే. ఒక లైన్ గ్యాప్ తీసుకొని మరీ నెక్స్ట్ లైన్‌లోకి అది వెళ్ళిపోవాలి. సో, అలా వెళ్ళాలంటే మనం లైన్ బ్రేక్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఓకే. లైన్ బ్రేక్‌కి మీరు ఎంటర్ చేయాల్సింది యూజ్ చేయాల్సింది ఇది. బీఆర్ ఎలిమెంట్. ఓకే. సో, సేవ్ చేస్తాను. చూడండి ఇలా ఉంది కదా! చూడండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ 2 లైన్ బ్రేక్స్ అనేవి వచ్చినవి. మనకు కావాల్సిన విధంగా ఇది ఉంది. సో, దీని గురించి నేనిప్పుడు మీకు ఇంత చెప్పగలను. నెక్స్ట్ మీరు ఒకసారి మన క్రాష్ టిప్స్ అనేవి చెక్ చేయండి. మీకు పారాగ్రాఫ్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, సేవ్ చేసేసాం. ఇక్కడ ఇంకొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నాం. అవేంటి అనంటే మనం ఇక్కడ ఒక ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలి. ఎలాంటి ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలి? అంటే సూటబుల్ ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే. సూటబుల్ ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలి. సో, చూడండి మీరు ఇమేజ్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలా? ఇక్కడ ఇన్సర్ట్ చేయాలా? అది మీ ఇష్టం. ఓకే. సో, నేను మాత్రం హెడ్డింగ్ తర్వాత నెక్స్ట్ ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేసేస్తాను. సో, ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలంటే చూడండి ఫస్ట్ ఆర్టికల్ ఇది 'ద జింజర్ బ్రెడ్ మ్యాన్' హె హెడ్డింగ్ 1 ఉంది. ఐ మీన్ హెచ్1 ట్యాగ్‌ని యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. సో, ఇక్కడ నేను ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాను.
దానికోసం నాకు కావాల్సిన ట్యాగ్ ఏంటంటే ఐఎంజీ. ఓకే. ఐఎంజీ అంటే ఇమేజ్ ట్యాగ్ అన్నమాట. ఓకే. దీంట్లో ఇంకొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటవి. దీనికి కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటవి. సో, అలాగే ఇది ఒక ఆహ్, ఇన్‌లైన్ ఎలిమెంట్ గూడా. అంటే ఒక సింగిల్ లైన్‌లో రిక్వైర్డ్ స్పేస్‌లో, రిక్వైర్డ్ విడ్త్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. దాని గురించి నేను మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది తర్వాత. అండ్ ఇక్కడ వచ్చినట్లయితే మనకు ఐఎంజీ అనేది ఇట్ రిఫర్స్ ఫర్ ఇమేజ్. ఓకే. సో, ఇమేజ్‌లో మనకు యాట్రిబ్యూట్ ఏంటంటే ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సి అంటే సోర్స్ అని అర్థం. ఓకే. సో, ఇమేజ్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం అంటే, ఇది జింజర్ బ్రెడ్ మ్యాన్ గదా! సో, ఇక్కడ చూడండి. జింజర్ బ్రెడ్. ద జింజర్ బ్రెడ్ మ్యాన్ అనేది ఉంది గదా! దీనికి ఈ యొక్క నేమ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా విత్ ఎక్స్‌టెన్షన్ డాట్ జేపీజీతో సహా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. విత్ ఎక్స్‌టెన్షన్ జేపీజీ డాట్ జేపీజీ. ఓకే. మీ ఫైల్ నేమ్ డాట్ దాని యొక్క ఫైల్ ఎక్స్‌టెన్షన్. సో, ఇమేజ్‌లో మరొక యాట్రిబ్యూట్ అవసరం. ఏంటది? అంటే ఆల్ట్. అంటే ఒకవేళ మీ యొక్క బ్రౌజర్ లేదా రీడర్ యొక్క బ్రౌజర్ ఇది చూపించనప్పుడు ఓకే. మీరు ఏదైతే టెక్స్ట్ చూపించాలనుకున్నారో అది అక్కడ ప్లేస్ చేయబడుతుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్. ఓకే. ద జింజర్ బ్రెడ్ మ్యాన్. ఓకే. సో, అంతే కాకుండా ఇక్కడ మరో 2 యాట్రిబ్యూట్స్ అనేవి మనం వాడతాం. ఏంటా యాట్రిబ్యూట్స్ అంటే ఒకటి విడ్త్. అంటే ఇమేజ్ విడ్త్. ఓకే. అలాగే హైట్. ఓకే. ఇక్కడ మీ ఇష్టం ఇంకా. మీరు ఈ ఇమేజ్‌ని ఆల్రెడీ మీరు తగిన సైజులో తీసుకున్నట్లయితే ఓకే. లేదా దాన్ని ఇక్కడ మీరు కావాల్సినంత స్పేస్‌లో దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. 200/220 అనుకోండి. ఇప్పుడు నేను సేవ్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం చూద్దాం. రీలోడ్ చేస్తున్నాను చూడండి. ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే. ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 'ద మ్యాన్, ద బాయ్ అండ్ ద డాంకీ' అనేటువంటి ఒక స్టోరీని ఇక్కడ రాసుకున్నాం మనం. లేదా ఆర్టికల్‌ని. ఇక్కడ స్టోరీ అనేది నథింగ్. మనకి ఇక్కడ ఆర్టికల్ బేస్‌ని వాడాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ గూడా మనం ఇమేజ్‌ని వాడుతున్నాం. సో, ఐఎంజీ సోర్స్. ఓకే. సోర్స్ ఏంటి మరి? ఫైల్ నేమ్ తీసుకోవాలి గదా! దీన్ని కాపీ చేసుకోండి. లేదా మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఎగ్జాక్ట్ టైపింగ్ అనేది చేయగలిగితే చేసుకోవచ్చు. ఓకే. డాట్ జేపీజీ. మళ్ళీ మీరు స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా, ఫైల్ ఎక్స్‌టెన్షన్ కరెక్ట్ రాయకపోయినా అక్కడ ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవ్వడం జరగదు. ఓకే. సోర్స్ తర్వాత ఏం రాసుకున్నాం మనం? ఆల్ట్ టెక్స్ట్. ఓకే. ఆల్ట్. మ్యాన్, బాయ్, డాంకీ. ఓకే. మీ ఇష్టం. మీరేదైతే డిస్‌ప్లే చేయాలనుకుంటున్నారో ఒకవేళ ఇమేజ్ అవైలబిలిటీ లేనప్పుడు లేదా బ్రౌజర్ ఇమేజ్‌ని డిస్‌ప్లే చేయలేనప్పుడు ఈ టెక్స్ట్ అనేది అక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అలాగే ఇక్కడ చూడండి విడ్త్ అలాగే హైట్. విడ్త్ వచ్చేసి ఒక 300 పిక్సెల్స్.
హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్‌ని ఎంటర్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ ఇది తప్పు. ఇక్కడ పిక్సెల్స్ అనేది డెఫినిట్‌గా ఎంటర్ చేయండి. ఓకే. సో, సేవ్ చేస్తున్నాను చూడండి. సో, ఇలా మనం మన యొక్క ఇమేజెస్‌ని గూడా యాడ్ చేసాం. ఓకే. సో, ఇప్పుడు మనం చేయాల్సిందల్లా సీఎస్ఎస్‌లో. ఓకే. సీఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్‌లో మనం వీటిని స్టైల్స్ అప్లై చేయడం ద్వారా మనకు కావాల్సిన రిజల్ట్‌ని పొందవచ్చనమాట. సో, కంటెంట్ ఎంట్రీ అనేది అయిపోయింది గదా! ఇప్పుడు కంటెంట్ స్టైలింగ్. ఓకే. ఇది క్లోజ్ చేయండి. అలాగే మీ యొక్క సీఎస్ఎస్‌ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాం? ఈ యొక్క కలర్‌ని చేంజ్ చేద్దాం అనుకున్నాం. ఓకే. ఈ కలర్‌ని మార్చుకుందాం. ఆ కలర్‌ని మార్చాలంటే మనకు కలర్ పిక్కర్ అవసరం అని చెప్పుకున్నాం. సో, కలర్ పిక్కర్ కోసం మీరిక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్‌ని మనం తీసుకున్నాం అనుకోండి. ఓకే. ఇక్కడ హెక్సాడెసిమల్ కలర్ అనేది కోడ్ అనేది నేను కాపీ చేసుకుంటున్నాను. చూడండి. హెడర్ పార్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అది. అంతేనా? సేవ్ చేయండి. రీలోడ్ చేసినట్లయితే ఆ కలర్ అనేది అప్లై అయింది. సో, ఈ కలర్ ఇప్పుడు నాకు ఓకే. అలాగే మనం ఈ బార్డర్‌కి గూడా అదే కలర్‌ని అప్లై చేయాలనుకున్నాం గదా! సో, బార్డర్ సెక్షన్‌లో బార్డర్ కలర్. ఓకే. సెక్షన్‌లో బార్డర్ కలర్ మార్చేశాను. సేవ్ చేశాను. రీలోడ్ చేశాను. చూడండి. కానీ ఇక్కడ ఇది మాత్రం వేరేగా ఉంది గదా! సో, ఫూటర్‌లో గూడా కలర్‌ని మార్చేద్దాం. ఫూటర్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్. సేవ్. రీలోడ్. చూడండి. వచ్చిందా మనం అనుకున్నటువంటి ఫార్మాట్? ఓకే. సో, అలాగే మనం ఏం చేసామంటే సెక్షన్‌లో బార్డర్ స్టైల్ అనేది మార్చాం. ఓకే. బార్డర్ స్టైల్ అనేది ఇది యాక్చువల్లీ ఇప్పుడు సాలిడ్ స్టైల్ అనేది అప్లై చేయబడింది. ఈ బార్డర్ స్టైల్స్ మొత్తం నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఇదొక్కటి మాత్రం నేర్చుకోండి. సాలిడ్‌గా ఉంటే ఇలా ఉంటుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని డబుల్ స్టైల్ అనేది అప్లై చేస్తాను. ఓకే. డబుల్ బార్డర్ అన్నమాట. సో, డబుల్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నేను సేవ్ చేశాను. ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను. చూడండి. సో, ఇలా డబుల్ బార్డర్ అప్లై చేయడం వల్ల మనకి ఇది ఇంకొక డిజైన్ లాగా కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇమేజెస్ అనేవి ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇమేజెస్ అనేవి మనం రకరకాల ప్లేస్‌లలో వాడడం అనేది జరుగుతుంది. ఓకే. రకరకాల ప్లేస్‌లలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 పార్ట్స్ ఉన్నవి. ఒకటి సారీ, హెడర్ పార్ట్, సెక్షన్ పార్ట్ అండ్ ఫూటర్ పార్ట్. తర్వాత మనం సైడ్ బార్లు, అసైడ్‌లు వాడడం అనేది జరుగుతుంది. సో, ఇమేజ్ అనేది మనం ఇక్కడ ఒక చోటనే వాడం గదా! ప్రతి చోట వాడతాం. సో, కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఆర్టికల్స్‌లో ఉన్నటువంటి ఇమేజెస్ మొత్తం గూడా ఒక స్టైలింగ్ అనేది ఏర్పరచుకొని ఉండాలి. ఆర్టికల్స్‌లో ఉండేటువంటి ఇమేజెస్ మొత్తం గూడా. సో, ఆ స్టైలింగ్ మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాం. అంటే ఆర్టికల్‌లో ఉన్నటువంటి ఇమేజ్‌ని ఎంటర్ చేయాలనుకుంటున్నాం గదా! సెలెక్టర్ కూడా అలాగే తీసుకోవాలి. ఆర్టికల్ స్పేస్ ఐఎంజీ ఇచ్చేసి ఇక్కడ స్టైలింగ్ అనేది అప్లై చేయండి. ఓకే. ఆర్టికల్‌లో ఉన్నటువంటి ఇమేజెస్ మాత్రమే చేంజ్ అయ్యే విధంగా. రేపు తర్వాత మళ్ళీ మనం ఇక్కడ హెడర్‌లో ఇమేజ్ అప్లై చేసుకున్నప్పుడు దానికి స్టైలింగ్ వేరేలా ఉండాలి.
అలాగే ఫుటర్‌లో, అలాగే సైడ్ బార్‌లలో. ఓకే. ప్రస్తుతానికి అలా గుర్తుంచుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్‌ని ఇలా కాకుండా రైట్ సైడ్‌లోకి తీసుకెళ్ళిపోదాం. కంటెంట్‌లో బ్లెండ్ అయ్యే విధంగా. ఓకే. అంటే ఫ్లోట్ అనేది రైట్ సైడ్ పెట్టేసుకుందాం. ఫ్లోట్. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. రీలోడ్ చేయండి. సో, ఇలా ఫ్లోటింగ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఇవ్వచ్చు లేదా లెఫ్ట్ సైడ్ కూడా ఇవ్వచ్చు. మీ ఇష్టం. సో, లెఫ్ట్ ఇచ్చినట్లయితే చూడండి లెఫ్ట్ సైడ్‌లో వచ్చేస్తుంది. ఓకే. సో, సరే ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్‌లోనే ఉంచుకుందాం. దీనికి చూడండి ఇక్కడ లెటర్స్ అనేవి దాని మీదకొస్తున్నవి. సో, మార్జిన్ అనేది అవసరం. మార్జిన్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు చూడండి. ఓకే. 10 పిక్సెల్స్ మార్జిన్ ఇవ్వగానే చాలా చక్కగా అది కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని రైట్ సైడ్‌కి తీసుకెళ్ళిపోతాను. ఫ్లోటింగ్ అనేది రైట్‌కే ఇచ్చేద్దాం మనం. మన టార్గెట్ అదే కదా! ఫస్ట్ మనం చెప్పుకున్నట్లు. ఓకే. రైట్ సైడ్‌లో పెట్టేసుకున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏంటా విషయం అంటే, ఇక్కడ ఇమేజ్ ఒక్కొక్కసారి పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. కానీ ఇక్కడ 2 ఐడియాస్ లేదా 2 డిఫరెంట్ స్టోరీస్ లేదా 2 డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నవి. వాటిని వేరు చేయడానికి గాను మనం వాడేది హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఒకటి ఉంటుంది. హెచ్‌ఆర్. సో, ఇక్కడ చూడండి. ఒక ఆర్టికల్ అయిపోయి రెండో ఆర్టికల్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే హెచ్‌ఆర్. ఈ హెచ్‌ఆర్ అంటే ఏంటి? విషయాలు నేను మీకు తర్వాత చెప్తాను. ఈ హెచ్‌ఆర్ ఎలిమెంట్ ఏం చేస్తుంది మాత్రం ఇప్పుడు చెప్తాను. టు ఆహ్, అది 2 ఐడియాలను వేరు చేస్తుందనమాట. ఇక్కడ ఒక లైన్ ద్వారా. ఓకే. ఈ లైన్ మనం తర్వాత తీసేసుకోవచ్చు. కానీ ఆ హెచ్‌ఆర్ ట్యాగ్ మాత్రం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సరే అది ఎందుకు అనేది మీకు ముందు ముందు అర్థమైపోతుంది. ఎనీవేస్ ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌ని నేను క్లోజ్ చేసేసాను. అలాగే ఇక్కడ మన ఇమేజ్‌కి ఒక బార్డర్ అనేది కావాలి మనకు. ఇమేజ్‌కి బార్డర్. సో, ఇమేజ్‌కి బార్డర్ క్రియేట్ చేయాలంటే మనం బార్డర్ స్టైల్ ఫస్ట్ సాలిడ్ అలాగే బార్డర్ ఓకే. బార్డర్ విడ్త్ అనేది ఫస్ట్ ఎంటర్ చేయాల్సింది. ఓకే. నో ప్రాబ్లమ్. సారీ స్పెల్లింగ్ మిస్టేక్. బార్డర్ విడ్త్ ఒక 2 పిక్సెల్స్. బార్డర్ కలర్ బ్లాక్ అనుకోండి. సేవ్ చేస్తున్నాను. సో, బార్డర్ స్టైల్ సాలిడ్ విడ్త్ 2 పిక్సెల్స్ బ్లాక్ కలర్‌ని అప్లై చేశాం. సో, ఇప్పుడు రీలోడ్ చేసినట్లయితే చూడండి. బార్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. ఓకే. సో, మనం ఇంకో విషయాన్ని గూడా చేంజ్ చేయాలనుకున్నాం. ఏంటా విషయం? అంటే ఈ యొక్క టైట్ ఆహ్, టైటిల్స్ లేదా హెడ్డింగ్స్ ఆఫ్ ఆర్టికల్స్. ఈ హెడ్డింగ్ ఆఫ్ ద ఆర్టికల్‌ని కలర్ చేంజ్ చేయాలనుకున్నాం గదా మనం. ఓకే. సో, కలర్ ఏది అప్లై చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ హెచ్1 ఇవన్నీ హెచ్1లే గదా! సో, హెచ్1 అని గాకుండా మీరు ఇంకో విషయాన్ని గూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఓన్లీ సెక్షన్‌లోని హెచ్1లని లేదా
ఆర్టికల్స్‌లోని H1గా మార్చుకోవచ్చు దీన్ని. ఓకే. అప్పుడేమవుతుంది ఓన్లీ ఆర్టికల్స్‌కి ఇచ్చినటువంటి H1లు మాత్రమే చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రస్తుతానికి అది సూటబుల్ కాదు. సేవ్ చేస్తున్నాను. చూడండి. ఓకే. అంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చంటే, ఇక్కడ ఓన్లీ ఆ ఆర్టికల్‌కి సంబంధించిన H1కే ఇది అప్లై చేయాలనుకున్నప్పుడు చూడండి. దీనికి హెడర్ గ్రూప్‌లోని H1 అనేది దానికి అప్లై అవ్వడం లేదు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, దానికి ఏదైతే తక్కువుందో అది దానికి కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, లైన్ హైట్ అనేది ఇక్కడ దీనికి అప్లై అవ్వట్లేదు. సో, హెచ్ గ్రూప్‌లోని H1ని మనం లైన్ హైట్‌ని యాడ్ చేయడం ద్వారా దాన్ని సేమ్ పొజిషన్‌కి తీసుకెళ్ళొచ్చనమాట. ఓకే. ఎనీవేస్ ఇక్కడ చూడండి, దీని యొక్క కలర్ చేంజ్ చేయాలనుకున్నాం మనం. కలర్ చేంజ్ చేయాలంటే ఏం లేదండి. కలర్ అని తీసుకోండి. ఇక్కడ కలర్ అనేటువంటి ప్రాపర్టీ ఏం చేస్తుందంటే, ఫాంట్ కలర్ లేదా టెక్స్ట్ కలర్‌నే మారుస్తుందనమాట. ఓకే. సో, కలర్ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, ఈ కలర్‌ని అప్లై చేయాలనుకుంటున్నాం. సో, ఇక్కడ హెడర్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని మనం దానికి అప్లై చేయాలనుకుంటున్నాం కదా! సో, తీసుకోండి. ఓకే. సేవ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రీలోడ్ చేస్తున్నాను. ఓకేనా? లేదా ఇంతకంటే కొంత థిక్ కలర్‌ని మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కలర్ పిక్చర్ తీసుకోండి. ఓకే. మీకు నచ్చిన కలర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అది ఇక్కడ స్ సాధ్యం. ఓకే. సో, ఈ కలర్‌ని నేను అప్లై చేయాలనుకున్నప్పుడు ఆ కలర్‌ని మార్చుకున్నట్లయితే, సేవ్ చేసినట్లయితే రీలోడ్ చేద్దాం. చూడండి. చాలా చక్కగా కనిపించడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇలా ఉన్నటువంటి మన లెసన్ 4 యొక్క వెబ్ పేజ్‌ని లెసన్ 5లో మనం ఇలా చాలా అందంగా ఇమేజెస్‌తో సహా నావిగేషన్ కనిపించే విధంగా దీన్ని ఫార్మాట్ అనేది చేసుకున్నాం. ఓకే. అలాగే ఇక్కడ సింగిల్ ఐడియాతో ఉన్నటువంటి ఒక వెబ్ పేజ్‌ని 2 ఐడియాస్‌తో నింపేసాం. ఓకే. చాలా చక్కటి బార్డర్ అనేది దీనికి ఇచ్చాం. మనం చాలా అందంగా ఈ వెబ్ పేజ్‌ని ప్రెజెంట్ చేశామనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే. సో, ఇక్కడ ఇంకొక చిన్న చేంజ్ ఏంటంటే, ఈ యొక్క హెచ్ఆర్‌కి సంబంధించిన బార్డర్‌ని మనం డిజేబుల్ చేసేద్దాం. దానికి గాను మనం ఏం చేయాలంటే, హెచ్ఆర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, బార్డర్ విడ్త్ తీసేసుకొని 0 ఇచ్చేసేయండి. సేవ్. అయితే ఇక్కడ చూడండి ఐడియాస్ మాత్రం వేరైనాయి. కానీ అక్కడ బార్డర్ అనేది కనిపించట్లేదు. చాలా చక్కగా, నీట్‌గా ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రెజెంటేషన్ అనేది ఉంది. ఏంటా ప్రెజెంటేషన్? వెబ్ ప్రెజెంటేషన్ లేదా వెబ్ పేజ్. ఓకే. సో, మన యొక్క వెబ్ పేజ్‌ని చాలా అందంగా ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం. ఒకసారి మన టార్గెట్స్ చూద్దాం మనం. సో, ఇలా ఉండింది. డెమోలో మనం ఏదైతే చెప్పుకున్నామో అది మనం రీచ్ అయ్యామా లేదా అనేది ఇక్కడ చూద్దాం మనం. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇలా ఉండింది. దీన్ని మనం ఇలా మార్చాలనుకున్నాం. ఓకే. సో, ఒక కలర్ వదిలేస్తే కంప్లీట్‌గా మనం ఆ చేంజెస్ చేసుకున్నాం చూడండి. కంప్లీట్‌గా ఆ చేంజెస్ అనేవి చేసేసుకున్నాం. అవునా? కాదా? యెస్. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో మీ యొక్క ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, ఇంకేదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకేదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్‌లో మాకు కామెంట్ చేయడం ద్వారా మీ డౌట్‌ని తెలియజేయండి. మేము మీ కామెంట్‌కి లేదా మీ యొక్క డౌట్‌ని క్లారిఫై చేసే ప్రయత్నం డెఫినిట్‌గా చేస్తాం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.